2024-25 సంవత్సరంలో 10.61 కోట్లతో ప్రతి మండలంలో ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ కార్యక్రమాలు నిర్వహించాలని 154 FEOల ద్వారా అమలు చేయుటకు ప్రణాళికలు తయారు చేసి 26 జిల్లాల్లో 1300 ఇండ్ గ్యాప్ కార్యక్రమాలు 40,000 మంది రైతులతో నిర్వహిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాలని పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి, నష్టపోయినటువంటి రైతులను గుర్తించడానికి, రియల్ టైం డేటాను సేకరించడానికి ఈ పంట యాప్ వెబ్ అప్లికేషన్ ఉపయోగించాలని ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 2024 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సంభవించినటువంటి భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన వాస్తవ సాగుదారులకు తక్షణ సహాయం అందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 23న GOMS నెంబర్ 13 ద్వారా నష్టపరిహార సాయాన్ని పెంచుతూ, ఉదాహరణకి వరి పంట గతంలో హెక్టారుకు 17,000 నుంచి 20,000కు పెంచాం. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. ఈ పంట ద్వారా వెబ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడి రాయితీ మొత్తం 284.56 కోట్లు. రాష్ట్రంలో 21 జిల్లాల్లో వ్యవసాయ పంటలు నష్టపోయినటువంటి 1.90 లక్షల మంది రైతులకు ఆధార్ లింక్ ద్వారా ఖాతాల్లో నేరుగా బదిలీ చేశాం. 2024 జూలైలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయినటువంటి 4 జిల్లాల్లో 23,259 మంది పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం విడుదల చేసిన పెట్టుబడి సాయం 25.75 కోట్లు త్వరలోనే అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. 2024 ఖరీఫ్లో 5 జిల్లాల్లో 54 మండలాల్లో కరువు మండలాలుగా గుర్తించాం. వీటిలో అన్నమయ్య 19, చిత్తూరు 16, శ్రీ సత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు 2 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు 2024-25 వార్షిక బడ్జెట్లో మొత్తం 8,564.37 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యానవన శాఖ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన రైతులకు మెరుగైనటువంటి ధర లభించుట, మార్కెటింగ్ సౌకర్యాలు, ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన రంగాన్ని ప్రాధాన్యత కలిగిన శాఖగా గుర్తించింది. రాష్ట్రంలో ఉద్యానవన పంటలు 45.57 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ 366.49 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదు చేయడం జరిగింది. దేశ పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం 15.6% వాటాతో ప్రథమ స్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తర్వాత సూక్ష్మ సేద్యం అమల్లో 4వ స్థానంలో ఉంది. దేశంలో అత్యుత్తమ 15 జిల్లాల్లో 6 జిల్లాలు ప్రకాశం, అనంతపురం, వైఎస్ఆర్ అన్నమయ్య, సత్యసాయి మరియు కర్నూలు ఆంధ్రప్రదేశ్ చెందినవి కావడం గర్వించదగ్గ విషయం. 2024-25 సంవత్సరానికి గాను సూక్ష్మ సేద్యం కింద 3 లక్షల హెక్టార్లు తీసుకోవడానికి 2,700 కోట్లతో RKVY PDMC కింద కేంద్ర ప్రభుత్వానికి కార్యాచరణ ప్రణాళిక పంపించబడింది. ఈ సంవత్సరం 3,03,689 హెక్టార్లలో 3,03,689 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం కోసం రిజిస్ట్రేషన్లు, 82,325 హెక్టార్లలో BOQల కింద పూర్తయ్యాయి. మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణ 2.27 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి అవుతుంది. ఉత్పాదకతలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరానికి 35,000 హెక్టార్ల లక్ష్యంతో ఆయిల్ పామ్ తోటలు సాగుకి 261.53 కోట్లతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాం. క్రాప్ డైవర్సిఫికేషన్ అందులో భాగంగా ఇతర సాంప్రదాయ పంటల నుంచి ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటి వరకు అదనంగా 17,907 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు తీసుకురావడం జరిగింది.
2024-25 సంవత్సరానికి గాను సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం MIDH కింద 3,300.41 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. పంట కోత అనంతరం నష్టాలను నివారించడం కోసం రాష్ట్రంలో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూములు మంజూరు చేయడం జరిగింది. ఇవి రైతులకు వారి ఉత్పత్తులను ఒక చోట సమీకరించుకోవడానికి, మధ్య దళారీల నుంచి తప్పించి మంచి ధరకు అమ్ముకునేందుకు వెసులుబాటు కలిగింది. నేషనల్ బ్యాంబూ మిషన్ పథకం ద్వారా వెదురు మొక్కల పెంపకం, నర్సరీ మరియు వెదురుతో వస్తువులు తయారు చేసి తద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం జరుగుతుంది. ఈ పథకం కింద 2024-25 సంవత్సరానికి వార్షిక ప్రణాళికలో 0.5 కోట్లు ప్రతిపాదించడమైంది. రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేసేందుకు మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ నర్సరీ నియంత్రణ చట్టం 2010 సవరించి 3,171 నర్సరీలు నమోదు చేశాం. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం ద్వారా 13 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఎంపిక చేసుకొని మామిడి, అరటి, పసుపు, మిరప, కూరగాయల్లో నాణ్యతా ప్రమాణాలను పెంపొందిస్తున్నాం. సంవత్సరంలో ఈ పథకం ద్వారా 2,534 ఎకరాల విస్తీర్ణంలో 1,051 మంది రైతులకి సహకారం అందిస్తున్నాం. క్షేత్ర సందర్శనల ద్వారా పంటల పరిస్థితి, చీడపీడల ఉధృతిని నియంత్రణ పర్యవేక్షించడం జరుగుతుంది. కొబ్బరి, ఆయిల్ ఫామ్పై ట్రిప్స్ రుగోస్, స్పైరలింగ్, తెల్ల ఈగ ఉధృతిని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఎగుమతుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు 19,670 మంది రైతులు APEDA హార్టీ నెట్ పోర్టల్లో నమోదు చేశారు. 2024 ఆగస్టు సెప్టెంబర్ మధ్యకాలంలో సంభవించినటువంటి భారీ వర్షాలు మరియు వరదల కారణంగా ఉద్యానవన పంటలు దెబ్బతిన్నటువంటి 16,791 మంది ఉద్యాన రైతులకు DBT ద్వారా అతి తక్కువ సమయంలో 34.52 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశాం. క్రాప్ బుకింగ్, గణన, పంట పరిస్థితులపై నిఘా కోసం డిపార్ట్మెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మరియు ఆవిష్కరణలు కూడా ఉపయోగిస్తుంది. ONDC ప్లాట్ఫామ్ ద్వారా ఉద్యాన ఉత్పత్తులు, రైతు ఉత్పత్తిదారు సంఘాలు ఆన్ బోర్డింగ్ చేసి మార్కెటింగ్ను ప్రోత్సహించి 100 ఉద్యాన ఉత్పత్తులు రిజిస్టర్ చేసి 294 డిజిటల్ లావాదేవీలు జరిపాం. స్వర్ణాంధ్ర @2047 కింద 11 ఉద్యానవన పంటలని క్లస్టర్ విధానంతో ప్రోత్సహిస్తున్నాం. ఉద్యాన పంటల్లో నాణ్యమైన మొక్కలు సరఫరా చేసి ఉత్పాదకత, నాణ్యత మరియు నికర లాభాన్ని పెంపొందించే లక్ష్యంగా పెట్టుకున్నాం. కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్ సదుపాయాలు కూడా కల్పించడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. 2024-25 సంవత్సరంలో ఉద్యాన శాఖ ప్రతిపాదనలు పంటల వైవిధ్యం ద్వారా సాంప్రదాయ వ్యవసాయ పంటల నుంచి 1,73,900 ఎకరాలు వాణిజ్య ఉద్యాన పంటల కింద తీసుకురావడం జరిగింది. బహుళ అంతస్తు పంటలు, అంతర పంటలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంచడం జరిగింది. సూక్ష్మ సేద్యం కింద అదనంగా 7.5 లక్షల ఎకరాల్లో తీసుకురావడం, ప్రభుత్వం ఉద్యాన నర్సరీలకు 7.69 లక్షల 7.69 లక్షల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, కుప్పం నుండి నాణ్యమైన 20 లక్షల గ్రాఫైడ్, 67 లక్షల నాన్ గ్రాఫైడ్ మొక్కలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడం జరుగుతుంది. పంటల తర్వాత వచ్చే నష్టాలను తగ్గించడానికి డైపరింగ్ ఛాంబర్లు, కోల్డ్ స్టోరేజ్లు, ప్యాక్ హౌస్లు, గ్రేడింగ్, సార్టింగ్లు, ప్యాకింగ్ కోసం శీతల గదులు వంటి సదుపాయాలు కల్పన జరుగుతుంది. రైతు ఉత్పత్తి ద్వారా సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయడం మరియు ఉద్యాన ఉత్పత్తుల్ని మార్కెట్ కార్పొరేట్లకు అనుసంధానం చేయడం, క్లస్టర్ల అభివృద్ధి, అధిక దిగుబడినిచ్చే రకాలను పరిచయం చేయడం మరియు ఉద్యాన ఉత్పత్తుల్ని ఎగుమతిని ప్రోత్సహించడం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి 337.41 కోట్లు ప్రతిపాదించబడింది. నేషనల్ మిషన్ ఆఫ్
ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ పథకం కింద ఫామ్ ఆయిల్ మొక్కలను హెక్టారుకు 12,000 నుంచి 29,000 వరకు రాయితీ గణనీయంగా పెంచాం. అదేవిధంగా నిర్వహణ ఖర్చు, అంతర పంటల ప్రోత్సాహం కోసం రాయితీ ఇస్తున్నాం. పాత తోటల పునరుద్ధరణలో భాగంగా పాత తోటల్లో మళ్ళీ మొక్కలు నాటేందుకు ఒక్కొక్క మొక్కకి 250 చొప్పున ప్రత్యేక సహాయం అందిస్తున్నాం. ఈ పథకం కింద పామాయిల్ తోటల పెంపకానికి 2024-25 సంవత్సరానికి గాను 373.9 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సూక్ష్మ సేద్యం అవసరమున్న ప్రతి రైతుకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల పరికరాలు సరఫరా చేయుటకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యత పెంచడం జరుగుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద సూక్ష్మ సేద్య పరికరాలను రాయితీపై అందించడానికి 2,700 కోట్లతో వార్షిక ప్రణాళిక ప్రతిపాదించడం అయింది. 2024-25 సంవత్సరానికి రాష్ట్ర అభివృద్ధి పథకం కింద 9.01 కోట్లు కేటాయించడం అయింది. 2024-25 సంవత్సరానికి కొబ్బరి అభివృద్ధి పథకం కింద కొబ్బరి చెట్ల బీమా కొరకు రాష్ట్రం వాటాగా 2.5 లక్షలు కేటాయించడం అయింది. 2024-25 సంవత్సరానికి గాను ఉద్యాన శాఖకు 3,469.47 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. పట్టు పరిశ్రమ శాఖ. పట్టు పరిశ్రమ అనేది మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం మరియు స్కిల్ రీలింగ్తో వ్యవహరించే ఒక మంచి వ్యవసాయ పద్ధతి. రాష్ట్రంలో దాదాపుగా 80,550 మంది రైతులు 1.4 లక్షల ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తూ పట్టు పురుగుల పెంపకం, 600 స్కిల్ రీలర్స్ కుటుంబాలకు 367 స్కిల్ రీలింగ్ యూనిట్లకు ముడి పట్టు ఉత్పత్తి చేస్తున్నారు. తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించడానికి ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాల్లో ఇతర వాణిజ్య పంటలు ఉత్తమ ప్రయత్నాలతో పట్టు పరిశ్రమ పంట ఒకటి. ఎందుకంటే వరి లేదా ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే మల్బరీ మొక్కకు చాలా తక్కువ నీటితో సాగు చేయబడుతుంది. పట్టు రైతులకు ఒక ఎకరాకు సంవత్సరానికి సగటున 1,01.5 లక్షలు ఆదాయం వస్తుంది. భారతదేశంలో 2 అతిపెద్ద ముడ్డి పట్టు ఉత్పత్తిదారుల రాష్ట్రంగా మరియు భారత ప్రభుత్వం టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ నుంచి బెస్ట్ బయోవోల్టన్ ప్రాక్టీసెస్ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యందు మల్బరీ మరియు టస్సార్ స్కిల్ 2 ఉత్పత్తి చేయబడుతున్నాయి. రాష్ట్ర ప్రైవేట్ రంగంలో 8 ఆటోమేటిక్ రీలింగ్ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది మరియు 3A మరియు అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ గ్రేడ్ బయోవోల్టన్ ఉత్పత్తి చేయబడుతుంది. పట్టు పరిశ్రమ రైతులకి స్కిల్ రీలర్స్కి అధిక రాబడి గల పంట రాష్ట్రం యందు 6 కొత్త ఆటోమేటిక్ రీలింగ్ మెషినరీ యూనిట్లని మంజూరు చేయడం జరిగింది. గ్రౌండింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. పట్టు పరిశ్రమ రైతులకు స్కిల్ రీలర్లకు గూళ్ళు న్యాయమైనటువంటి లాభదాయకమైనటువంటి ధరలు నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం గూళ్ళు మార్కెట్లలో ఈ మార్కెటింగ్ అమలు చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి పథకం SDPతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలైనటువంటి స్కిల్ సమగ్ర, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకాల కింద పట్టు పరిశ్రమను రైతుల కోసం ఉపయోగించుకుంటుంది. ఈ సంవత్సరం 15,000 ఎకరాలను లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు 3,789 ఎకరాల్లో కొత్తగా మల్బరీని సాగు తీసుకొచ్చాం. 2024-25లో ఇప్పటి వరకు పట్టు రైతులకు 37,294 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్ళు ఉత్పత్తి చేశారు. వీటి విలువ 1,480.57 కోట్లు మరియు సిల్క్ రీలర్స్ 15,091 కోట్లు విలువైనటువంటి 5.13 మెట్రిక్ టన్నుల నాణ్యమైనటువంటి ముడిపట్టుని ఉత్పత్తి చేశారు. పట్టు పరిశ్రమ ద్వారా ఈ సంవత్సరం ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి 987 కోట్లు GVA జోడించింది. ప్రభుత్వం షెడ్యూల్ తెగలు మరియు షెడ్యూల్ కులాల కుటుంబాలు సాధికారత కోసం పట్టు పరిశ్రమ పథకాలను 90% రాయితీతో అమలు చేస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 108.44 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ. అధ్యక్ష, రైతులకు మార్కెట్ యార్డ్ని తెచ్చి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలు, క్రమబద్ధీకరణ, రైతులు వారి ఉత్పత్తుల్ని లాభదాయక ధరకు
విక్రయించుకున్నట్లు చేయడమే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉద్దేశం. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 9.8 లక్షల మెట్రిక్ నిల్వలు సామర్థ్యం కలిగినటువంటి 1063 గోడౌన్లు ఉన్నాయి. ఈనాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33 వ్యవసాయ మార్కెట్లలో ఈనాం జాతీయ వ్యవసాయ మార్కెట్ అమలు చేయబడుతుంది. ఈనాం మార్కెట్ల ద్వారా ఆరంభం నుంచి ఇప్పటి వరకు 53,464.55 కోట్లు వాణిజ్య విలువ గల 81.06 లక్షల మెట్రిక్ టన్నుల వాణిజ్య పరిణామం వ్యాపార లావాదేవీలు జరిగాయి. ధరల స్థిరీకరణ నిధి. ఈ ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముతున్నటువంటి వ్యవసాయ పంటలకు మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. అలాగే కనీస మద్దతు ధర లేని మరియు సాధారణ ధర కంటే చాలా తక్కువగా విక్రయించబడుతున్నటువంటి పంటలకు మార్కెట్ జోక్యాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది సీఎం యాప్. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు ప్రతి రైతు సేవా కేంద్రం నుంచి వ్యవసాయ ధరలను సేకరిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది వ్యవసాయ ధర మరియు సేకరణ యొక్క నిరంతర పర్యవేక్షణను సూచిస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు ధరలు సేకరిస్తారు మరియు అవసరమైన చోట మార్కెట్ జోక్యం చేసుకుంటారు. రైతు బజార్లు మధ్యవర్తులు లేకుండా రైతులు నేరుగా కూరగాయలు విక్రయించడం మరియు వినియోగదారులకు సరసమైన ధరలకి నాణ్యమైన వ్యవసాయ తాజా కూరగాయలను అందించాలనే లక్ష్యంతో రైతు బజార్లు స్థాపించబడ్డాయి.